చూస్తే టీటీడీ పరకామణి కేసులో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి జేఆర్పీ పిఎస్లో కేసు నమోదైంది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నెంబర్ 75/2025 కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సతీష్ కుమార్ టీటీడీ పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉండగా పరకామణి కేసు ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని సోదరుడు శ్రీహరి ఆరోపిస్తున్నారు. ఈ నెల 6న సిఐడి విచారణకు వెళ్లిన ఆయన నవంబర్ 14వ తేదీన మరోసారి విచారణకు వెళ్తుండగా హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఏంటి టీటీడీ పరకామణిలో గత టీటీడీ హయాంలో జరిగినటువంటి ఏవైతే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో పరకామణిలో అవినీతి జరిగిందని వచ్చిన నేపథ్యంలో ఒక సిఐడి అధికారుల ముందు హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి సతీష్ కుమార్ని హత్య చేసినట్లు తెలుస్తుంది. ఏంటి ఇది, ఏ విధంగా జరిగింది? ప్రత్యర్థులు హత్య చేశారనుకోవచ్చా? ఎస్ రవి, 2023 జూన్లో పరకామణి కేసు ఒకటి బయటపడింది. ముఖ్యంగా పరకామణిలో దాదాపు $72 చోరీకి పాల్పడ్డాడని చెప్పేసి రవికుమార్ మీద అప్పుడు విఐగా ఉన్నటువంటి ఈ సతీష్ కుమారే కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే ఈ కేసు విషయంలో రకరకాల పరిణామాల నేపథ్యంలో ఈ కేసును దాదాపు 4 నెలల కాలంలోనే లోక్ అదాలత్ ద్వారా మరలా రాజీ కుదిర్చి కేసు క్లోజ్ చేసేందుకు ప్రయత్నం అయితే చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ తతంగం అంతా జరిగింది. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి కేసు విషయంలో అనేక మంది ప్రముఖుల హస్తం ఉందని చెప్పేసి భావించినటువంటి కొంత భక్తుడు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు సైతం దీన్ని పరిగణలోకి తీసుకుని లోక్ అదాలత్ ద్వారా ఎలా రాజీ చేపిస్తారని చెప్పేసి పూర్తి స్థాయిలో దీన్ని విచారించి పూర్తి నివేదికను తమకు అందజేయాలని చెప్పేసి సిఐడి డీజీని ఆదేశించింది. ఆ మేరకు మరోమారు పరకామణి కేసు తెరపైకి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే డీఐజీ విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీన సతీష్ కుమార్ని పిలిపించి విచారణ అయితే కొనసాగించారు. విచారణ నేపథ్యంలో మరోమారు ఈ నెల 14వ తేదీన మరోమారు విచారణకు రావాలని చెప్పేసి కూడా అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. అయితే ఇదే క్రమంలో నిన్న 14వ తేదీన రావాల్సినటువంటి సతీష్ కుమారు ఉదయం రాయలసీమ ఎక్స్ప్రెస్లో గుత్తి నుంచి బయలుదేరారని చెప్పేసి కుటుంబ సభ్యులే పేర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలోనే తాడిపత్రికి సమీపంలో ఉన్నటువంటి కోమలి గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్పై మృతదేహంతో పడి ఉండటాన్ని సర్వత్రా కలకలం సృష్టించింది. ఇతను ఎలాంటి ప్రలోభాలకు గురికాడు, అలాగే ఇతను వ్యవహరిస్తున్న విధానాన్ని నిజాయితీ ఉంటుందని చెప్పి భావించినటువంటి కుటుంబ సభ్యులు భావిస్తూ ఇతని ఎవరో ప్రలోభ పెట్టి అంటే హత్య చేసి అతని రైలు పట్టాల పక్కన పడవేశారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు పేర్కొంటూ గుత్తి రైల్వే స్టేషన్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుడు సోదరుడైన హరి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఇది హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ కేసులో దాదాపు ప్రత్యర్థులే దీన్ని హత్య చేసి ఉంటారని చెప్పి కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఈ కేసు మరింత లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఈ పరకామణి కేసులో ఉన్నటువంటి కొంతమందిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అలాంటి వారికి కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి ఓవైపు అటు జనసేన ఇటు టీడీపీ నాయకులైతే పదే ప్రస్తావిస్తూ పోలీసులకైతే విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఈ కేసు యొక్క తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కోర్టు సైతం డీజీ ద్వారా విచారణ సాగిస్తూ వస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలోనే ఒకవైపు విచారణ సాగుతూ ఉన్న క్రమంలోనే కేసులో ప్రధాన వ్యక్తిగా పరిగణిస్తున్నటువంటి సతీష్ కుమార్ను హత్య చేయడం సర్వత్రా కలకలానికి దారితీస్తూ ఉంది. దీని పట్ల మరింత లోతుగా విచారణ జరపాలని చెప్పేసి మరో పక్క టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ హత్య వెనక ఎవరున్నారో నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. మరో పక్క సతీష్ కుమార్ గనక సిఐడి ముందు గనక వాంగ్మూలం ఇస్తే విచారణ నిమిత్తం గనక ఆయన చెప్తే చాలామంది పెద్ద తలకాయలకి మెడకు చుట్టుకునే అవకాశాలున్న నేపథ్యంలో వాళ్లే ఈ హత్య చేశారని చెప్పేసి ఓ పక్క జనసేన పార్టీ అవ్వచ్చు, లేకపోతే టీడీపీ అవ్వచ్చు విమర్శల వర్షం కురిపిస్తుంది. మరో పక్క బోమన కరుణాకర్ రెడ్డి అంటే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు ఈ యొక్క హత్యని?
అంటే ఇది రాజకీయ పరిణామాలకు ప్రాధాన్యత కలిగి చోటు చేసుకుంటా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణం ఇది. ఈ కుంభకోణాన్ని వీలైనంత వరకు మాఫీ చేసేందుకు అప్పటి పాలకులందరూ కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా లోక్ అదాలత్ ద్వారా మాఫీ చేసి ఉన్నారు. ఈ మాఫీ క్రమంలోనే కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో విచారించి నిగ్గు తేల్చాలని చెప్పేసి హైకోర్టుకు ఆదేశించింది. అయితే ఇవాళ సతీష్ ఆ వాస్తవాలు బయట పెడతాడు అంటే సతీష్కి ఏ టు జెడ్ ఆ కేసు యొక్క పూర్తి వివరాలన్నీ సతీష్కి తెలుసు. రవికుమార్ దగ్గర నుంచి ఎంత ఆస్తి టీటీడీకి ఇచ్చారు, మిగిలిన ఆస్తి అంతా కూడా ఎవరెవరి పేర్లతో ఎక్కడెక్కడ బదిలీ అయ్యాయి, ఎవరెవరు చేతులు మారాయి అనే వివరాలన్నీ కూడా సతీష్కి పూర్తిగా తెలుసు. కాబట్టి ఇతను నోరు తెరిస్తే అందరి యొక్క ఇవి విషయాలన్నీ కూడా బయటకు పొక్కుతాయి, పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని భావించినటువంటి ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకునింది. అనంతపూర్ ఎస్పీ దాదాపు 7 బృందాలను ఏర్పాటు చేసి మొత్తం దర్యాప్తు అయితే చేస్తూ వస్తున్నారు. రైల్వే స్టేషన్లోనూ సీసీ కెమెరాలు లేని చోట ఎట్లా ప్రయాణించారు, ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు ఏంటి అనే దాని మీద పూర్తి దర్యాప్తు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. మరోవైపు కర్నూలు రైల్వే స్టేషన్ కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే సతీష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం అయితే రెడీ చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఈ పరకామణి కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉందని చెప్పేసి కూడా భావించవచ్చు. ముఖ్యంగా గత పాలకుల యొక్క తప్పిదాలన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి, వాళ్ళు చేసిన కుట్రలు అలాగే కుతంత్రాలు అలాగే కుంభకోణాలు అన్నీ బయటపడతాయని చెప్పేసి భావించే ఇతన్ని ఈ విచారణకి హాజరు కాకుండానే మార్గం మధ్యలోనే హత్య చేసి ఉంటారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా పేర్కొంటూ ఇవాళ ఎస్పీకి అయితే ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు రైల్వే పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేసి విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.